జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు జనసేన పార్టీ కన్నీటి నివాళి అర్పించారు. తుని పట్టణంలో శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తుని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ ఆధ్వర్యం వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగి గొల్ల అప్పారావు సెంటర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ మాట్లాడుతూ, దేశం కోసం వచ్చిన పర్యాటకులపై దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమాయకులపై దాడులు మానేయాలని, సైన్యం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని మేము కోరుతున్నాం. దేశంలో శాంతి భద్రతలు సుదృఢంగా ఉండాలన్న సంకల్పంతో నిరసన ర్యాలీ నిర్వహించిన తుని జనసేన కార్యకర్తలు బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెండపూడి నాయుడు, వంగలపూడి నాగేంద్ర, జనసేన శివ, కోడూరు సురేష్, వాడపల్లి రాము, భాస్కర్, రమణ, ఘంటసాల శ్రీను, వీర మహిళ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన చింతిస్తూ జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున కన్నీటి నివాళులు అర్పిస్తూ ఈరోజు శాంతియుతంగా కళ్యాణ్ గారి పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రేపు మేము మా పార్టీ ఆఫీసులో వీళ్ళ ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలకి అందరికీ వాళ్ళ ఫోటోలు పెట్టి రేపు ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఎల్లుట మేమంతా కూడా మానవహారంగా ఏర్పడి ఇదే గొల్లపర సెంటర్లో ఆ కుటుంబాలకి మనోధైర్యం నింపాలని, ఆ కుటుంబాలకి ఆత్మశాంతి కలిగించాలని, వాళ్ళ గాయపడ్డ ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు మనోధైర్యం నింపాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ శాంతియుతంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ తరఫున సహకరించిన జనసేన సైనికులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాన్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన మృతులకు ఘన నిర్వహణలు అర్పిస్తూ మా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు తుని నియోజకవర్గంలో జనసేన నాయకులు జన సైనికుల ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరొకసారి తుని నియోజకవర్గం తరఫున వారి ఆత్మశాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మన భారతదేశ జనాభా 27 మంది చనిపోవడం జరిగింది. దీన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కూడా సంతానం జరపమని తెలియజేశారు. దీన్ని ఉద్దేశించి తుని నియోజకవర్గ జన సైనికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. చనిపోయిన ప్రతి ఒక్కరి ప్రజలకి నివాళులు అర్పిస్తూ తుని నియోజకవర్గ జన సైనికులు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది.